జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లు పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని విచ్చలవిడిగా దోచుకున్న మాఫియా మూలాలు కృష్ణా జిల్లాలోనూ వెలుగు చూశాయి. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ పేరుతో మచిలీపట్నంలో నిర్వహిస్తున్న గోదాముల్లో నుంచి భారీగా రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు నిగ్గు తేల్చారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాంలో రేషన్ బియ్యం అక్రమాలు బయటపడ్డాయి. గోదాములో 7,719 బస్తాలు నిల్వ ఉంచగా వాటిలో 3,708 బస్తాలు మాయమయ్యాయి. దీనిపై పౌర సరఫరాల సంస్థ ఎండీ మంజీర్ జిలానీ ఆదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ కోటిరెడ్డి బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవకతవకల వ్యవహారంలో గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మానస్ తేజ్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని ఆధ్వర్యంలో ఉన్న అద్దె గోదాము నుంచి 90 లక్షల రూపాయల విలువైన రేషన్ బియ్యం మాయమయ్యాయని సమగ్రంగా విచారణ చేయాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సిహెచ్ పద్మాదేవి లేఖ రాశారు. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో పేర్ని నానికి చెందిన 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను తన సతీమణి పేర్ని జయసుధ పేరుతో నడుపుతున్నారు. వీటిని అద్దె ప్రాతిపదికన వాడుకునేలా పౌర సరఫరాల సంస్థతో గత వైసీపీ హయాంలో 2020లో ఒప్పందం చేసుకున్నారు. అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సహకారంతో ఈ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా పౌర సరఫరాల సంస్థ వీటిని వాడుకుంటోంది. ఈ గోదాముల్లో పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని 10,000 టన్నుల సామర్థ్యం వరకు నిల్వ చేస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలు మొత్తం పేర్ని అనుచరుల వర్గమే చూస్తోంది. దీంతో వైసీపీ పాలనలో విచ్చలవిడిగా రేషన్ బియ్యాన్ని ఈ గోదాముల నుంచి పక్కదారి పట్టించారు. ప్రస్తుతం లెక్కల్లో మాయమైన 90 లక్షల విలువైన 3,708 బస్తాల బియ్యం కూడా ఎన్నికల ముందే తరలించినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ మాఫియాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతుండటంతో పేర్ని నాని ముందే అప్రమత్తమై అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు గత నెలలోనే పావులు కదిపారు. అధికారులు తన గోదాములో తనిఖీ చేస్తే రిజిస్టర్లో కంటే స్టాకు తక్కువగా ఉందని బయటపడుతుందని తన భార్య జయసుధ పేరుతో అధికారులకు లేఖ రాయించారు. తమ ఆధ్వర్యంలో ఉన్న గోదాములో స్టాకును పరిశీలించగా 3,200 బస్తాలు తక్కువగా ఉన్నాయని, వేబ్రిడ్జ్ తూకంలో సాంకేతిక సమస్య వల్ల తేడా వచ్చి ఉండొచ్చని, గోదాము ఖాళీ చేయమనడంతో హడావిడిగా తరలిస్తుండటంతో తరుగు వచ్చి ఉండొచ్చని, అయినా పూర్తి బాధ్యత తీసుకుని బియ్యం ధరను చెల్లిస్తానంటూ జేసీ గీతాంజలి శర్మకు రాసిన లేఖలో పేర్ని జయసుధ పేర్కొన్నారు. గత 6 నెలలుగా తనకు ఆరోగ్యం సరిగా లేనందున నిర్వహణ బాధ్యతలను చూడటం లేదని, గోదాము మేనేజర్గా నియమించిన బి మానస తేజ్ అన్నీ చూసుకుంటున్నారంటూ పేర్కొన్నారు. గోదాముల్లో తనిఖీలకు అధికారులు సిద్ధమవుతున్న వేళ అప్రమత్తమై పేర్ని జయసుధ లేఖ రాయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పౌర సరఫరాల సంస్థలో ఉన్న తన అనుయాయులైన అధికారుల ద్వారా సమాచారం అందడం వల్లే ముందే డబ్బులు కట్టేస్తానంటూ పేర్ని నాని లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది. పేర్ని నాని సతీమణితో రాయించిన లేఖతోనే అధికారులకు అనుమానాలు బలపడ్డాయి. జేసీ గీతాంజలి శర్మ, పౌర సరఫరాల సంస్థ అధికారులు ఈ నెల 4న పేర్ని గోదాముల్లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను నిగ్గు తేల్చారు. గోదాముల నుంచి బియ్యాన్ని ఎటు తరలించారనేది తేలాల్సి ఉంది. ఇక్కడి నుంచి నేరుగా కాకినాడ పోర్టుకే వెళ్లి ఉంటాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కైకులూరు, మండవల్లి, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గన్నవరం, విస్సన్నపేటల్లో జాతీయ రహదారిపై పలుమార్లు రేషన్ బియ్యం లారీలు పట్టుకున్నారు. ఇవన్నీ కాకినాడ వైపు వెళుతున్న సమయంలోనే అధికారులు సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై గోదాము యజమాని పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మాయమైన బియ్యం ధరకు రెట్టింపుగా జరిమానాను వసూలు చేస్తామన్నారు. సంస్థను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు.